మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పలు గ్రామాలలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాసాయిపేట మండలం కేంద్రంలోని సాయిబాబా గుడి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పని చేసే వారెవరో పని చేయని వారెవరో గుర్తెరిగి ఓటు వేయాలని ఆమె ఓటర్లను కోరారు. మోసపూరిత హామీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఆమె అన్నారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు. కేసీఆర్ హయాంలోనే వ్యవసాయానికి కాళేశ్వరం జలాలు, మల్లన్న సాగర్ జలాలు అందించారని, మిషన్ భగీరథ లాంటి పథకాలతో ఇంటింటికి నల్లాలు ఫిట్ చేసి నీళ్లు అందించారని, కేసీఆర్ చెప్పిన పథకాలే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో పథకాలు మీకు అందించారని, ఇప్పుడు కూడా కేసీఆర్ బయటకు వచ్చాకే అన్ని పథకాలు కాంగ్రెస్ అమలు చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వంతోని కొట్లాడి మరీ పథకాన్ని మీకు అమలు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. గొప్ప మనసున్న దాతృత్వ గుణమున్నటువంటి వెంకట్రామరెడ్డికి ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా లోక్సభకు పంపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. సునీత లక్ష్మారెడ్డి గారు వారి ఉదార స్వభావంతో దాదాపు 4 లక్షల రూపాయలు వెచ్చించి మొత్తం మందిరాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఆ గుడి కంప్లీట్ కాలేదు. మేడం గారి చేతి మీదనే కంప్లీట్ అయిపోయి మనం ఓపెనింగ్ కూడా చేస్తున్నాం. చాలా సంతోషం. మనం కడుతున్నాం, సేవలాలు గుడి దగ్గరనే మాట్లాడుతున్నాం. కనుక ఏమి ఎవరు చెప్పినా ప్రలోభాలకు గుడితే ఇది కాకుండా, ఎవరు డబ్బులు ఇచ్చినా మంది ఇచ్చినా దీని కాకుండా మనం పార్లమెంట్ వాళ్ళు ఏమైనా ఇవ్వకపోతే మీ ఒకటి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మంచివాడు వెంకట్రామరెడ్డి. ఇప్పుడు ఒక ఆయనకు యాక్సిడెంట్ అయ్యి 100 బతుకులు పైసలు 4 రూపాయలు దానం చేసి ఊకోవచ్చు కదా, అట్లా చేయలేను. ఆయనకు బతుకుతే నేను మెట్లెక్కి వచ్చి గుండు కొట్టించుకుంటాను.